హలో డియర్ ఫ్రెండ్స్, థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ ద రెసిపీ బుక్ పాఠం షార్ట్ నోట్స్ చూద్దాము. గ్లాసరీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 15లో ఉంది. కుక్ ఏ పర్సన్ హూ ప్రిపేర్ ఫుడ్ అండ్ అన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. వంట చేసే వాళ్ళని కుక్ అంటారు. అన్ఫార్చునేట్లీ అంటే అన్లక్కీలీ, దురదృష్టము. వర్రీడ్ ఫీలింగ్ అఫ్రేడ్ అండ్ అన్హ్యాపీ, మనం భయపడ్డం లేదా బాధాకరము. స్లైస్ అండ్ డైస్ మీన్స్ టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్, చిన్న చిన్న ముక్కలుగా కోయడాన్ని స్లైస్ అండ్ డైస్ అంటారు. డెలిషియస్ మీన్స్ టేస్టీ. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాము. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 17లో ఉంది. సో నేను ఇచ్చేది ఏంటంటే ఇదంతా కూడా షార్ట్ నోట్స్ అనమాట. నా దగ్గర ఉన్న మెటీరియల్ అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇస్తున్నాను. చూద్దాం. కైండ్ ఆఫ్ నెంబర్ సింగులర్ అంటే ఒకటి, ఏకవచనము, ఓన్లీ ఒకటి ఉంటే. ప్లోరల్ నెంబర్ మీన్స్ మోర్ దెన్, ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, మ్యాంగో మ్యాంగోస్, టూత్ టీత్ ఇలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. లేడీ లేడీస్, బాక్సెస్. మీడియా. లీవ్స్. బెడ్స్. మిక్చర్స్. స్టవ్స్. నెక్స్ట్ లాడిల్స్, బాల్స్, బ్యాగ్స్, బౌల్స్, టేబుల్ స్పూన్స్, ప్లేట్స్, పీలర్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఇచ్చిన గ్రామర్ ఏంటంటే ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్ గురించి ఇచ్చారు. ప్రొనౌన్ అంటే మనం నేమ్స్కి బదులుగా ఉపయోగించే వాటిని ప్రొనౌన్స్ అంటారు. వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే. పర్సనల్ ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ థింగ్స్ ఆర్ కాల్డ్. పర్సన్స్ని, థింగ్స్ని మరి ఇండికేట్ చేసేది పర్సనల్ ప్రొనౌన్స్ అవుద్ది అనమాట. వ్యక్తులు, వస్తువులు, పేర్లకు బదులుగా ఉపయోగించే వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే అనేవి అవుతాయి. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ ఇచ్చాడు. దాంట్లో మనకి పర్సనల్ ప్రొనౌన్స్ని సర్కిల్ చేయమన్నాడు. రాంబాబు ఈజ్ ఏ ఫార్మర్. హీ ఈజ్ ఏ వెరీ కైండ్. హీ అనేది, షీ అనేది, ఇట్ అనేది, ఐ అనేది, షీ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ లెసన్ థర్డ్ క్లాస్ ద రెసిపీ బుక్. సో మీకు కనుక నా వీడియోస్ ఉపయోగకరంగా అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్లీష్కి సంబంధించి ఆల్ షార్ట్స్ ఇదే రూపంలో 1 to 10th క్లాస్ అయితే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.